హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాంటి ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే, ఎంతసేపు తెలంగాణకు సంబంధించిన మెడికల్ కాలేజీల గురించి చెప్తున్నారన్నా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజీల గురించి చెప్పట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఎస్పెషల్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ 19 కాలేజెస్ ఉన్నాయి కదా, ఈ 19 కాలేజీకి సంబంధించిన కట్ ఆఫ్స్ అన్నీ కూడా సింగిల్ స్క్రీన్ పైన మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మరి ఇంత కష్టపడి ఒక వీడియోలో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడానికి దాని వెనకాల ఎంతో కష్టపడితే ఒక వీడియో అనేది తయారవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 1 సెకండ్లో ఇచ్చే ఒక చిన్న లైకే. కాబట్టి ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ముందుగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే అంత మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ఆంధ్రప్రదేశ్లో మనకు 2 రీజియన్స్ అయితే ఉంటాయి. ఈ 2 రీజియన్స్లో ఉన్నటువంటి కట్ ఆఫ్స్లో ఏయు కట్ ఆఫ్ ఊహకు అందదు. కాబట్టి బాగా చదువుకునే ప్రయత్నం చేయండి. ఎన్ని కట్ ఆఫ్స్ చెప్పినా ఏయు కట్ ఆఫ్ ఊహించుకోవడానికి భయం అవుతుంది. కాబట్టి మరి ఎంత బాగా చదువుకుంటే అంత మంచి ర్యాంక్ వస్తుంది. అంత మంచి ర్యాంక్ వస్తే తప్ప మనకు సీట్ రాదు. మంచి ర్యాంక్ వస్తేనే సీట్ వస్తుందో లేదో అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి బాగా చదువుకునే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మరి ఒక్కసారి చెక్ చేసుకుని లైక్ చేశారా లేదా అనేది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ మనకు గత 4-5 ఇయర్స్గా మనకు వెబ్సైట్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దీంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. వెబ్సైట్ గురించి లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఇక మన వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, నెక్స్ట్ రంగరాయ, తిరుపతి, ఇలా ఏయు, ఎస్వియు ఇలా గవర్నమెంట్ కాలేజెస్ ఆర్డర్లో ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ టాప్ ఆర్డర్లో ఉన్న స్టూడెంట్స్ ఏ విధంగా అయితే జాయిన్ అవుతున్నారో దాన్ని డిపెండ్ చేసుకుని ఇప్పుడు మనం చెప్పబోయే విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ పర్టికులర్ రీజియన్ లోకల్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్. ఓకే, సో ఫస్ట్ ద టాప్ మోస్ట్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్. ఇక్కడ ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్ పైన క్లిక్ చేయగానే మనకు 1923లో ఈ కాలేజ్ స్టార్ట్ అయింది. ఇక్కడ చెక్ చేసుకుంటే 24-23 ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని కట్ ఆఫ్స్ ఒకటే స్క్రీన్ పైన కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని చెక్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయండి. 24, 23, 22 రౌండ్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా వాటికి సంబంధించిన కట్ ఆఫ్స్ ఇన్ఫర్మేషన్. ఇక సెకండ్ కాలేజ్ వచ్చేసి గుంటూరు మెడికల్ కాలేజీ. ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ సెకండ్ టాప్లో ఉంటుంది గుంటూరు మెడికల్ కాలేజ్. ఈ గుంటూరు మెడికల్ కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్స్ అంటే 21, 22, 23లో ఉన్న కట్ ఆఫ్స్ ఎంత వేరియేషన్ ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా, డిక్రీజ్ అవుతున్నాయా అనేది. ఇక నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పొజిషన్లో ఉన్న కాలేజీ కర్నూలు మెడికల్ కాలేజీ. ఈ కర్నూలు మెడికల్ కాలేజ్ పైన ఒకసారి క్లిక్ చేయగానే కర్నూలు మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 1958లో స్టార్ట్ చేశారు. ఇది గడిచిన 4 సంవత్సరాల కట్ ఆఫ్స్, వీటికి సంబంధించిన రికార్డ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏ ఇయర్లో ఎంత కట్ ఆఫ్ వచ్చింది ఏంటి అనేది. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇవి నెక్స్ట్ వచ్చేసి ఎస్వి రంగరాయ మెడికల్, ఆర్ఎంసీకే రంగరాయ మెడికల్ కాలేజ్. ఇది రంగరాయ మెడికల్ కాలేజ్ ఒకటి చాలా ఫేమస్ కాలేజ్. ఇది మనకు కాలేజ్ లుక్ అండ్ ఫీల్ రాయల్ లుక్ ఉంటుంది. ఇది రంగరాయ మెడికల్ కాలేజ్కి సంబంధించిన 21, 22, 23, 24కి సంబంధించిన కట్ ఆఫ్స్, వీటికి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి. లాస్ట్లో ఓన్లీ కట్ ఆఫ్సే కాదు, ఆల్ ఇంటి ర్యాంక్ కూడా చూపిస్తాను. ఎస్వి ఇది ఉమెన్స్ ఎస్వి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి. ఇక్కడ మనకు 24, 23, 22, 21 ఇలా రౌండ్ వైజ్గా ఏ రౌండ్లో ఎంత వేరియేషన్ ఉంది అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిద్ధార్థ మెడికల్ కాలేజ్. ఇది సిద్ధార్థ మెడికల్ కాలేజ్. ఇది మనకు అంతకుముందు తెలంగాణకు సంబంధించి ఒక కోటా ఉంటుంది, బట్ తెలంగాణకు సంబంధించిన కోటా లేదు. ఏయు కోటా, ఎస్వి కోటా 2 కోటాస్ ఉంటాయి. ఇక్కడ రికార్డ్ అయినటువంటి లీస్ట్ లోకల్ ర్యాంక్ ఏంటంటే ఇది అంతా కూడా ఎస్వి వాళ్ళకు వచ్చినటువంటి మార్కుల వివరాలు ఉన్నాయి. ఎందుకంటే ఎస్వియును ఏయు కలిపి ఉంటాయి, బట్ ఎస్వియులో చాలా తక్కువ కట్ ఆఫ్ రికార్డ్ అని. ఇవి ఎస్వియు కాలేజీ వాళ్ళ కట్ ఆఫ్స్, ఎస్వియు లోకల్ రీజన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చి అనంతపూర్ 7th కాలేజ్ వచ్చేసి అనంతపూర్ మెడికల్ కాలేజీ. అనంతపూర్ మెడికల్ కాలేజీకి సంబంధించిన కట్ ఆఫ్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 23, 22, 21 అనంతపూర్ మెడికల్ కాలేజ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి 8th కడప మెడికల్ కాలేజ్. ఇది
2006లో స్టార్ట్ చేశారు. కడప మెడికల్ కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఇక్కడ 21, 22, 23, 21 వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి శ్రీకాకుళం మెడికల్ కాలేజ్ 2008లో స్టార్ట్ చేశారు. శ్రీకాకుళం మెడికల్ కాలేజ్ 22, 23, 24కి సంబంధించిన కట్ ఆఫ్స్, ఏ రౌండ్లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది ఏంటి. ఇక్కడ ఓన్లీ కట్ ఆఫ్ మార్కులే కాదు, మీ ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్స్ అని కూడా ఉంది. ఆల్ ఇండియా ర్యాంక్ క్లిక్ చేస్తే ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా ఇక్కడ రికార్డ్ అవుతాయి. కట్ ఆఫ్ మెరిట్ క్లిక్ చేస్తే కట్ ఆఫ్ మెరిట్ కూడా వస్తుంది. అది లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో ఇది శ్రీకాకుళం మెడికల్ కాలేజ్ సంబంధించిన స్క్రీన్ షాట్స్ తీసుకొని ఉంటారు. ఇది శ్రీకాకుళం మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి ఒంగోలు మెడికల్ కాలేజ్ 10th పొజిషన్లో ఉన్నటువంటి కాలేజీ మనకు ఒంగోలు మెడికల్ కాలేజ్. ఒంగోలు మెడికల్ కాలేజ్ ఇది కట్ ఆఫ్ గడిచిన 4 సంవత్సరాల ఒంగోలు మెడికల్ కాలేజ్ కట్ ఆఫ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మన బీసీఈ, ఈడబ్ల్యూఎస్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఒంగోలు మెడికల్ కాలేజ్ తర్వాత మనకు 11th పొజిషన్లో నెల్లూరు మెడికల్ కాలేజ్ ఉంటుంది. నెల్లూరు మెడికల్ కాలేజ్ ఇది ఏసీఎస్ఆర్ అని చెప్పేసి మనకు కాలేజ్ కోడ్. సో ఇది గడిచిన 4 సంవత్సరాల కట్ ఆఫ్స్ 24, 23, 22, 21. నెక్స్ట్ వచ్చేసి శ్రీ పద్మావతి, ఇది తిరుపతిలో ఉంటుంది. ఓన్లీ ఉమెన్స్ కాలేజీ. ఎస్విఐఎంఎస్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఉమెన్స్ సంబంధించి ఇక్కడ కట్ ఆఫ్ చెక్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదు అని అంటే మీకు లాస్ట్లో ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇది కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కాలేజ్. దీంట్లో 150 సీట్స్ వచ్చినప్పటికీ మనకు 50% ఆఫ్ సీట్లు ఇవి మేనేజ్మెంట్ కోటా ఉంటాయి, సెల్ఫ్ ఫైనాన్స్డ్ అని. రాజమహేంద్రవరం ఈ కాలేజీ మనకు 23, 24 2 ఇయర్స్ కట్ ఆఫ్స్ మట్టుకే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కొత్తగా వచ్చిన కాలేజీలో రాజమహేంద్రవరం. తర్వాత మచిలీపట్నం మెడికల్ కాలేజీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మచిలీపట్నం మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ 2024 మచిలీపట్నం మెడికల్ కాలేజీ. నెక్స్ట్ వచ్చేసి ఏలూరు మెడికల్ కాలేజ్. ఏలూరు మెడికల్ కాలేజీ గడిచిన 4 సంవత్సరాల కట్ ఆఫ్స్ ఇక్కడ చెక్ చేసుకో 2 ఇయర్స్ ఏలూరు మెడికల్ కాలేజ్ 150 సీట్స్తో మనకు పర్మిషన్ ఇచ్చారు. 23, 24కి సంబంధించిన కట్ ఆఫ్స్. నెక్స్ట్ అనంతపూర్ మెడికల్ కాలేజ్. అనంతపూర్ మెడికల్ కాలేజ్ మనకు 2 ఇయర్స్కి సంబంధించిన కట్ ఆఫ్ 24 and 23. అనంతపూర్ మెడికల్ కాలేజ్ 2023లో వచ్చింది. అనంతపూర్ మెడికల్ కాలేజ్ ఇది ఇక్కడ కోడ్ మిస్ అయినా ఇది రీచెక్ చేస్తానండి. ఇక్కడ అనంతపురం మెడికల్ కాలేజ్ 2 times వచ్చేసింది. ఇది వేరే మ్యాచ్ కానట్టుంది. సో ఎనివే ఒకసారి ఆ మార్క్ పైన క్లిక్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఏపీ నీట్ రెడ్డి కీర్తి మనకు అనంతపురం మెడికల్ కాలేజ్లో ఏ విధంగా ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది, సెకండ్ రౌండ్లో సీట్ వచ్చింది, ఏ కేటగిరీలో సీట్ వచ్చింది, ఏ కేటగిరీ నుంచి ఏ కేటగిరీ మూవ్ అయ్యారు అనే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ నంద్యాల మెడికల్ కాలేజ్. నంద్యాల మెడికల్ కాలేజ్కి సంబంధించి మనకు 23, 24 ఇది 23లో స్టార్ట్ అయింది. ఇది నంద్యాల మెడికల్ కాలేజ్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి విజయనగరం మెడికల్ కాలేజ్. విజయనగరం మెడికల్ కాలేజ్ ఇది 2023లో 150 సీట్స్తో స్టార్ట్ అయింది. విజయనగరం మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పాడేరు మెడికల్ కాలేజ్. పాడేరు మెడికల్ కాలేజ్ ఇది మనకు 2024లో 50 సీట్స్తో వచ్చేసింది. ఈ 50 సీట్లలో మళ్ళీ 25 సీట్సే మనకు అందుబాటులో ఉంటాయి. రిమైనింగ్ 25 సీట్స్ అవి మేనేజ్మెంట్ కూడా అంటే సెల్ఫ్ ఫైనాన్సర్కి 24లో రికార్డ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక ఎక్కడ అయినా సరే ఈ పర్టికులర్ ఆంధ్ర మెడికల్ కాలేజీకి సంబంధించి అన్న మీరు చెప్పారు కదా ఇక్కడ 670, 658, 657 ఈ విధంగా రికార్డ్ అయినాయి కదా 21, 22 అప్ టు. ఎక్కడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీసీబీ క్యాండిడేట్ ఉన్నాడు, 653 మార్కులు వచ్చినాయండి 2024లో. మనకు ఈ క్యాండిడేట్కి 653 మార్కులు వచ్చినాయి. కానీ అతనికి ఏయూ బీసీబీలో 46th పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి 46 అంటే ఇక్కడ కేటగిరీ ర్యాంకును కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకు 24లో ఎంత
650 మనకు ఎంత బీసీబీ 653కి బీసీబీలో మనకు 46th పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చింది, 46th. అదే బీసీబీ 23లో కనుక చెక్ చేసుకుంటే 37 పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి వచ్చిందండి. అంటే జస్ట్ ఎంతమందికి ఇంకా ఎక్స్ట్రా సీట్ వచ్చిందంటే లాస్ట్ ఇయర్లో 37th పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వస్తే ఈసారి 46th. అంటే ఎంత అక్యురేట్గా రిజల్ట్ అనేది ఇక్కడ మీకు వస్తుంది ఈ సైట్ వల్ల అనేది పక్కాగా తెలుస్తుంది. మార్కులలో కాదు, జస్ట్ 2-3 మెంబర్స్ డిఫరెన్షియేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక కేటగిరీ చూపిస్తాను. 603కి ఎస్సీకి సీట్ వచ్చిందండి. 603 ఎస్సీకి టాప్లో ఉన్న 53 మెంబర్స్ సీట్ వచ్చింది. టాప్లో ఉన్న 53. ఇదే 23లో ఉన్న ఎస్సీ పైన క్లిక్ చేస్తున్నాను. సో మరి ఎప్పుడు వచ్చింది 65కి. అంటే ఎంత అక్యురేట్గా వస్తుంది అనేది ఇక్కడ జస్ట్ ఒక 5 to 6 మెంబర్స్ లేకపోతే 7 to 8 మెంబర్స్ డిఫరెన్షియేషన్తో టాప్లో మనం ఎక్కడి వరకు ఉంటే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఏంటి, ఈ విధంగా కాలేజ్ వైజ్గా క్యాస్ట్ వైజ్గా ప్రతి ఒక్క రిపోర్ట్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అంతేకాదు ఇక్కడ కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఆల్ ఇండియా ర్యాంక్స్ వస్తాయి. అంతేకాదు కట్ ఆఫ్ మెరిట్ అని క్లిక్ చేస్తే కట్ ఆఫ్ మెరిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మరి ఈ వెబ్సైట్ లో ఓన్లీ కట్ ఆఫ్ మార్కులే కాదు, కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంకులే కాదు, కట్ ఆఫ్కు సంబంధించినటువంటి కేటగిరీ వైజ్గా ఆ పర్టికులర్ క్యాండిడేట్కి లోకల్ టైప్ ఏంటిది, క్యాస్ట్ ఏంటిది, స్కోర్ ఎంత, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, మెరిట్ ర్యాంక్ ఎంత, లోకల్ ఓపెన్ మెరిట్ ఎంత, లోకల్ క్యాస్ట్ ర్యాంక్ ఎంత, ఇంకేమైనా స్పెషల్ రిజర్వేషన్స్ ఉన్నాయా, రౌండ్ 1 ఎక్కడ సీట్ వచ్చింది, రౌండ్ 2లో ఎక్కడ సీట్ వచ్చింది, ఆ విధంగా వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క ట్రాక్ రికార్డ్ని ఇక్కడ మెయింటైన్ చేయడానికి నేను అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ వెబ్సైట్ వల్ల మీకు ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనేది మీకు కౌన్సిలింగ్ టైంలో తెలుస్తుంది. మీకు నిజంగా ఈ వెబ్సైట్ ఇప్పుడు ఏవైతే మనం కట్ ఆఫ్స్ ఆల్మోస్ట్ ఎన్ని కాలేజీలు 19 కాలేజెస్ చూసాము. ఈ కాలేజీలకు సంబంధించిన ఇన్ డీటెయిల్స్ రిపోర్ట్స్తో పాటు రానున్న రోజుల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మెరిట్ లిస్టులు, అంటే ఎన్ని సంవత్సరాల మెరిట్ లిస్టులు, 4 సంవత్సరాల మెరిట్ లిస్ట్ కావచ్చు, రౌండ్ 1 కావచ్చు, రౌండ్ 1 ఎన్ని సీట్లు ఫిల్ చేస్తున్నారు, రౌండ్ 2లో ఎన్ని సీట్లు ఫిల్ చేస్తున్నారు, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇలా ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ చేయడం జరిగింది. మీకు నిజంగా ఈ వెబ్సైట్ వల్ల యూజ్ ఉంది అనుకుంటే మీకు నచ్చితే ఖచ్చితంగా మన వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఆఫ్ 2025 అంటే jaypalandi.comలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే 2025 కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మీకు ఆ రిపోర్ట్స్ చెక్ చేసుకోవచ్చు. 25లో జరగబోయే కౌన్సిలింగ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే ప్రయత్నం చేసి రౌండ్ 1 అయిపోగానే వితిన్ 1 అవర్లో కట్ ఆఫ్స్ వాటికి సంబంధించిన రిపోర్టుతో పాటు ఎవరికి సీట్ వచ్చింది, రౌండ్ 1లో సీట్ వచ్చిన క్యాండిడేట్ జాయిన్ అవుతున్నారా లేదా, ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ గత 3 సంవత్సరాలుగా అందిస్తున్నాను. 25కి సంబంధించిన రిపోర్ట్స్ కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఆ రిపోర్ట్స్ మీకు కావాలనుకుంటే ఇక్కడ మనకు 599 అండ్ 799 అంటే కేటగిరీ ఏ, కేటగిరీ బి అండ్ కేటగిరీ సికి సంబంధించిన అన్ని రకాల రిపోర్ట్స్, దీంతో పాటు ఆల్ ఇండియా లెవెల్లో జరిగే ఎంసీసీ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ఆల్ ఇండియా కోటా కావచ్చు, ఓపెన్ సీట్ కావచ్చు, ఈఎస్ఏ కోటా కావచ్చు, డీమ్డ్ కాలేజీకి సంబంధించిన రిపోర్ట్స్ కూడా ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చితే, మీకు కుదిరితే ఖచ్చితంగా ఈ వెబ్సైట్ని రిజిస్ట్రేషన్ చేసుకొని మరి ఈ వెబ్సైట్ మీ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా రెఫర్ చేయండి. ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నట్టు కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కట్ ఆఫ్స్కి అదనంగా 10 to 15 మార్క్స్ ఎక్కువ టార్గెట్ పెట్టుకొని బాగా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. మీకోసం ఇంత కష్టపడి ఒక వీడియో చేసినప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్, కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.